నుంచి ఈరోజు 5వ స్థానానికి అంటే 4, 5 స్థానాలకు వచ్చినట్టు బ్రిటిష్ ఉండేది అప్పుడు. బ్రిటిష్‌ని కూడా తలదన్నే విధంగా మరి మన దేశం ముందుకు రావడం, బ్రిటిష్ మరి ఇంగ్లాండ్‌ని వెనక్కి నెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా. సో, అలాంటి పరిస్థితులు భారతదేశం శరవేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాను మన మీద ఏదో ఒక విధంగా భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతోటే మరి ఇక్కడ జరిగిన ఇటీవల గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్‌లు కానివ్వండి, అనేక దేశంలో అనేక ప్రాంతాల్లో మరి బాంబ్ బ్లాస్ట్‌లు అంటే స్లీపర్ సెల్స్ లాగా పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ లాగా భారతదేశంలో వీళ్ళు విస్తరించిపోయి ఆ విస్తరించినటువంటి వాళ్ళని ఏరివేయాల్సినటువంటి అవసరత స్పష్టంగా ఇప్పుడు కనపడతా ఉంది. మన కాశ్మీర్‌లో జరిగినటువంటి సంఘటన కానీ మనం ఒక్కసారి కానీ మరి సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం. ఎందుకంటే భారతదేశం కూడా కొంత అలసత్వం వల్ల కూడా ఇలాంటి పెట్టలేకపోతాం. కొన్ని నిర్ణయాలు అనేటువంటిది కొన్ని తీసుకోవాల్సిన కఠినమైనటువంటి నిర్ణయాలు, లాభ నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అన్నిటిని అధిగమించి భారతదేశ మరి ఔన్నత్యానికి లేదా ఐక్యతకి సంబంధించినటువంటి అంశాల్లో రాజీ లేని పోరాటం చేయవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్ ఒకళ్ళ మీద ఆధారపడే స్థాయి నుంచి స్వతంత్రంగా అన్ని వ్యవహారాలన్నీ నడిపించుకునే స్థాయికి ఇప్పుడు ఎదిగింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, కయ్యానికి కాలు దువ్వుతున్నారంటే గతంలో ఏదో ఒక దేశం వెంటుండి నడిపించి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయుధాలు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మా దగ్గర స్వతంత్రంగా మా దగ్గర ఈ ఆయుధాలు నిన్నగా మొన్న ఒక మిసైల్స్ ట్రైల్ కూడా వేసి చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు. అంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వార్. మనం దాన్ని ధీటుగా తిప్పికొట్టడానికి మనకేం ఇబ్బంది లేదు, లేదా వాళ్ళకి మించినటువంటి ఆయుధాలు, వాళ్ళకి మించినటువంటి శక్తి మన దగ్గర ఉంది. దానికి భారతదేశం భయపడాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో వెనక్కి దక్కాల్సినటువంటి అవసరం కూడా. కానీ నేనేమంటానంటే వాళ్ళు కావాలని మరి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇంకా చేస్తా ఉన్నారు. కాబట్టి దీని విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు కయ్యానికి కాదు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేటువంటి దాని దిశగానే భారతదేశం ముందుకు నడవాల్సిన అవసరం. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటనలో, కాశ్మీర్ జరిగిన సంఘటనలో మరి ఏదైతే పర్యాటకులు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కూడా కొంత సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. ఇంటెలిజెన్స్ కొన్ని సందర్భాలు ఫెయిల్ అవుతున్నటువంటి దానికి కారణమే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కొద్దిగా మనం పటిష్టం చేసుకోవాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఒక పార్టీ అని కాదు, ఒకటి కాదు, భారతదేశ పౌరులుగా భారతీయులుగా మనం భారతదేశాన్ని మనం బలపరచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది ఏ పార్టీ అన్నా అధికారంలో భారతదేశానికి సంబంధించిన విషయాలు మనం రాజీ లేకుండా ఉండాలి. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా లేదా వైసీపీ ఇంకో పార్టీ ఏ పార్టీ అయినా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆసన్నంగా అవసరం ఉంది అని తెలియజేస్తారు. రైట్ రాజశేఖర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్ళాను. విద్యాసాగర్ గారు, ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నింటి మీద నిన్న అంతర్జాతీయ సమాజం ఎలా రెస్పాండ్ అయిందో చూసాం. పాకిస్తాన్ నుంచి అక్కడ వివిధ దేశాల దౌత్యవేత్తలు తమ కుటుంబాలని వాళ్ళ సొంత చిన్న సబ్మిషన్ అండి, కైండ్లీ మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉన్న ప్రార్థన ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడేప్పుడు మిగిలిన వాళ్ళు దయచేసి మ్యూట్లో ఉండే ప్రార్థన. సో ఈ మొత్తం డెవలప్మెంట్స్లో ఏంటంటే దౌత్యవేత్తలు తమ కుటుంబాలను వెనక్కి పంపించేస్తారు. యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ ఆల్రెడీ పంపించేశారు కేవలం దౌత్యవేత్తలు. అంటే